గోవింద 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 గోవింద.
విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు ఎంతో రాజసోపేతమైనటువంటి కైంకర్యాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం అనేటటువంటి మకుటాయమానమైన తలమానికమైనటువంటి కైంకర్యాలలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఒకటి. వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణంలో భక్త మహాసంకల్పాన్ని, గురుదేవేరుల సంకల్పాన్ని, స్వామివారి యొక్క సంకల్పాన్ని చక్కగా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం
శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీజ అత్రికస్యమేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశ్వతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తవాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణనాయమ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి త్రంగంకరకారాధనం కరిష్యే ఓం ధారాసుప్తుషుడమానశేషు దరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాతకిష్యే కృణోమి ధత్తాగం సుచిరాగం సుధర్మా ఇదమా పశ్చిమా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతమృణయే సహస్రం యజ్ఞయా పాశావతనా పుత్రా తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేత సమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్రసమన్వితం జయాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణామగమర్చయేత్ ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వే చదాత్వం హిదో న శంభో వైరాజంతే ధత్తాం ప్రణీష్యామ దేశో విబధానామనాదర్యామి సుస్తాంతనితాం దధాత్ పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామీతికామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య గితమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరుణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వృదాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షుణాదనం తద్విప్రాదో విపన్యమోజా కృపాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పకుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కాని స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భవస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం
భవంతో భ్రవంతు పుణ్యాహంక్రమణోస్తు 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 స్వస్తి ఇంద్రో వృత్తశ్రమ స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి రుధ్యాస్మహవ్యేర్నమథోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సితంజీమేమద్రతస్సమీరాః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతే కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే దధాతన మహేరణాయ చక్షసే यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः मुषतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुगुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसमितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्ष्मीस्तनवो वीतपृष्ठाः तया मदन्तस्रमार्त्येष वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्तावरी जिज्ञये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतगुं रसम् सर्वगुं सपूतमस्यादि सुदिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पापमानीर्तिषन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्त्यगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यां दिश देवार्त्वजो मार्जगिन्तां दक्षिणायां दिश मासाः पितरो मार्जगिन्तां प्रतीत्यां दिश गृहाः प्रसवो मार्जगिन्तां पुनीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जगिन्तां ऊर्ध्वायां दिश यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जगिन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जगिन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्यन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये सुजन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाश्च गीनीश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां प्रजनविप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वथितिर्वणा नागं सोमः पवित्रमत्येतरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्रघ्राजमणीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च విశ్వక్షేణుల వారిని ఆరాధన ఆవాహన చేసిన తరువాత చక్కగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారు ఏ విధంగా ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉంటారో స్వామివారి సేవ కోసం అలాంటి మహనీయులు మనందరికీ ఆదర్శవంతుడై చక్కగా జీవన విధానాన్ని అలాంటి ఆదర్శంతో భక్తి ఉత్సాహంతో స్వామివారి పట్ల మనందరం కూడా నిబద్ధతతో ఉండాలి అనేటటువంటి ఒక తీక్షణమైనటువంటి
ఒక పరిశీలనతో మనం భక్తాదులందరినీ కూడా హృదయం నిండుగా ఎప్పుడూ ఆవాహన చేసుకుంటూ ఉండాలి. ఈ కైంకర్యంలో ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా భక్తులు భాగవతోత్తములైనటువంటి భక్తాదుల యొక్క చరిత్రే ఇంకొక భక్తునికి కారణమవుతున్నది, ఇంకొక భక్తి ఉత్సాహానికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి అలాంటి ఆదర్శాన్ని మనందరం కూడా పుణికిపుచ్చుకోవాలి. కాబట్టి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారు కూడా అలాంటి దశలో ఉన్నటువంటి మహనీయులే. కాబట్టి మనం ఆ ఆదర్శమూర్తిని ఎంతో చక్కగా హృదయం నిండుగా స్మరిస్తూ ఇప్పుడు పంచమృత్తికా పాలికలు దివ్యమైనటువంటి శరీరానికి ప్రతీకగా, పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, తులసీ దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని సద్యో అంకురార్పణ అనగా ప్రతినిత్యము నిర్వహించేటటువంటి కైంకర్యాలలో భాగంగా స్వామివారికి నేడు సద్యో అంకురార్పణ కార్యక్రమం, శుద్ధి పుణ్యాహవాచనం, చక్కగా వస్తుద్రవ్యాలన్నింటినీ కూడా శుచీకరణ, శుద్ధీకరణ చేసేటటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే మన మనస్సు ఎంతో పవిత్రమైనటువంటి వస్తువుగా మారుతూ, అదేవిధంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ విధంగా ధర్మం అనేటటువంటి వ్యవస్థ మారుతూ ఉంటుందో ఆ విధంగా మనందరం కూడా స్వామివారి కైంకర్య సేవలో నిష్ఠాగరిష్టమైన సదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిజక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబుధా విరాజన్నే తమ్మకి దోషాయస్యాననాగ్నం విపణాని పదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. హాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. తత్పురుషాయ విద్మహే సహస్రఫలాయ ధీమహి తన్నః శేష ప్రచోదయాత్. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నిర్వనాః స్వస్తి పూషా అసూరోదరాధన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బध्ये రేవతే స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి వంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచావాంగిరా సంగయం చ స్వస్త్యా త్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన సంకల్పం అనేటటువంటిది స్వామివారు దక్షిణ హస్తానికి ఇరుదేవేర్లు కూడా వామహస్తాలకు ధరింపజేసేటటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా అని భగవద్గీత విజ్ఞాన యోగంలో భగవానుడు తెలియజేసి ఉన్నాడు కదా. గుణస్వరూపిణి అయిన మాయతో కూడి భగవానుడు సృష్టి స్థితిలయలను జరుపుతూ ఆ విషయములలో ఉత్సాహపూరితుడై ఉన్నాడు. ఆ విషయమును మహోత్సాహ అనేటటువంటి నామాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. కావున సృష్టి స్థితిలయాదుల నిర్వహణలో ఉత్సాహవంతుడై మహోత్సాహ అని తెలియబడుతున్నాడు. భక్తుల అనుగ్రహించుట యందును పరమోత్సాహములు చూపువాడై ఉన్నాడు. సృష్టి స్థితిలయాదులు సాగించి సదానంద స్వరూపుడై మనగలవాడు గొప్ప బలవంతుడై ఉండవలెను. కాబట్టి స్వామిని మహాబలహ అని కూడా విష్ణు సహస్రనామాలలో కీర్తిస్తూ ఉన్నారు. బలవంతుల కంటెను బలవంతుడై మహాబలహ అని స్తుతించబడుతున్నాడు.
శరీరమునకు దేహబలమై, ఇంద్రియాలలో ఇంద్రియ బలమై, మనస్సులో మనోబలమై, బుద్ధిలో బుద్ధి బలమై వెలుగు చైతన్యము బలములకు బలమై ఉన్నది. కావున బలం బలావతాం చాహం అంటే బలవంతులకు బలము నేనయ్యున్నాను అని భగవానుడు విజ్ఞానయోగంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని అపరిమిత బలము చేత ఈ అనంత విశ్వమును పిల్లలు బంతిని మోయినట్లు మోయుచున్నాడు భగవంతుడు. కాబట్టి మహాబలుడే కాదు, బుద్ధిమాన్ కూడా ఈ విషయమును మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ నయయాత్మ మహాద్రిదృక్ అని కీర్తించబడుతూ ఉన్నాడు. మహాబుద్ధి బుద్ధిమంతులలో బుద్ధిమంతుడై మహాబుద్ధి అని కీర్తించబడుతూ అతడు బలమునందేగాక బుద్ధి యందును కూడా విశేష శక్తిమంతుడై ఉన్నాడు. మనస్సు సంశయాత్మకము, బుద్ధి నిశ్చయాత్మకము. మనస్సు నిగ్రహించలేని విషయమును బుద్ధి గ్రహించును. అందుచేతనే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియమని శాస్త్రము తెలియజేయుచున్నది. అనగా బుద్ధి సూక్ష్మతరము అని భావన. బుద్ధికి సూక్ష్మత్వమెట్లు కలిగెను? చైతన్యమును ఎక్కువగా తనలో స్పందించుకొనుట చేతనే. కనుక సూక్ష్మమైన బుద్ధిని స్పందింపజేసి విజ్ఞానమునందించు ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మతరమై విజ్ఞానమయమై ఉన్నందున చైతన్యము ప్రజ్ఞానమై ఉన్నది. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ. అలాంటి ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి ఈ కైంకర్యాలలో స్వామివారికి ఇప్పుడు రక్షాబంధన కౌతుకమనేటటువంటి విశేషాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. స్వామివారు చక్కగా ఎంతో ఠీవీగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై వైఖానస ఆగమోక్త రీతిగా స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి కళ్యాణంలో విశేషాన్ని సంతరించుకున్నటువంటి ప్రతిదీ కూడా కళ్యాణంలో ఒక విశేషమే. కళ్యాణమే ఒక విశేషం లోకానికి. కాబట్టి లోక కళ్యాణ కారకమై ఉన్నది శ్రీవారి కళ్యాణ మహోత్సవం. కాబట్టి ఇరుదేవేరులు కూడా స్వామివారి మాదిరే, స్వామివారి వలనే స్వామివారి ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నారో చూస్తూ ఉంటే ఇక్కడ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలు ధరించినటువంటి వారై అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కగా కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలన్నింటిలో భాగంగా ఇప్పుడు రక్షాబంధన కైంకర్యం, రక్షాబంధన కౌతుకం. ఇరుదేవేరులు కూడా చక్కగా ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు రక్షాబంధనాన్ని. చక్కగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో దివ్యమైనటువంటి రాజసోపేతమైనటువంటి కర్మలను అనుసరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహ భాసనం మనందరం కూడా స్వీకరించినట్లయితే, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే, స్వామి యొక్క చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి విశేషాన్ని మనం గమనించినట్లయితే, మనందరి హృదయాలలో మెదిలేటటువంటి వానిగా మనం గమనించగలిగినట్లయితే, లోకంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అదే శక్తి ఒక్కటి అని మనం గమనించగలిగినట్లయితే, మనకు స్వామివారికి అభేదం, జీవునికి పరమాత్మకు అభేదం, జీవాత్మకు పరమాత్మకు అభేదం అనేటటువంటి పూర్తి నిర్ధారణకు మనం రాగలిగితే పరమాత్మ యొక్క నిష్ఠ, పరమాత్మ యొక్క ఉనికి, పరమాత్మ యొక్క విశేషం ఏంటో మనకు పూర్తిగా అవగతమవుతుంది. అదిగో భూదేవి అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అమ్మవారు స్వహస్తాల మీదుగా పుష్పాన్ని అనుగ్రహ భాసనం ఇదిగో స్వీకరించండి అన్నట్టుగా లోకానికే ఒక సందేశం ఇచ్చినట్టుగా మనం గోచరిస్తూ ఉన్నాం. తరువాత శ్రీదేవి అమ్మవారికి ఏ విధంగా రక్షాబంధనాన్ని విధించారో ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా రక్షాబంధన కౌతుకం అనేటటువంటి విశేషాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తం అనేటటువంటిది కొండ మీద తిరుమలలో స్వామివారికి అన్ని రకాల కైంకర్యాలు కూడా వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి విధానాన్ని మనం గమనిస్తూ వేద మంత్రాల సహితంగా ఈ దివ్యమైనటువంటి యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విశేషాన్ని మనం గమనించినట్లయితే, తిరుమల క్షేత్రంలో ఎప్పుడూ కూడా
సందడి సందడిగా స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూడడానికి వీలుగా ఎంతో ఆ కైంకర్యాలన్నిటినీ అనుబంధంగా మనందరి ఆత్మీయ బంధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి ఒక అమూల్యమైనటువంటి వాహకం వారిధిలాగా పనిచేస్తూ లోకమంతా కూడా అనగా భూమండలమంతా కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా స్వామివారి లీలా విశేషాలన్నీ కూడా కైంకర్యాలన్నిటినీ కూడా చూసే అవకాశాన్ని అదృష్టాన్ని మనకు కలిగించారు. కాబట్టి మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఓం నమో వెంకటేశాయ. వైవాహిక మహోత్సవాక్యంద్రమణి ఉపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధాభిరోతిమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజిం శిదాసనే మయ దేవామయ్యాశిరస్తు మయ దేవహూతిః दैव्याहोतारामणयन्तपूर्वेरिष्टास्यामद्रवासुमीराः मह्यं यजन्त्वमजान हव्याकोति सत्यामन सौमे अस्तु ये नो मानकाङ्कतमच्चराहं विश्वे देवासो अधिभोजरामे देवीश्वरर्वेर्नकृणोत विश्वे देवास यः वीरयत्थं माहास्महि प्रजगापातरोभिर्मारधामद्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्चतपसो युध्यनिष्यते अग्निमश्वत्थादुरिह व्यवाहकं शिमे गर्भाञ्जनकिन्योमयो भूः मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसुरुचो वेन आवह स बुद्ध्या पुपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च विवः ओं भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरङ्करमञ्जं ददात् साधन्यं विदत्यकं च भेगं च श्रवणं योदरास तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्जिज्ञाङ्कमावाहयामि ओगुं सवरिन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्थः परशुरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसपदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो नेमीरग्ने पवो अग्ने कुमोग्रयमं यज्ञं यथाग्ने यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो व्रणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणज यज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमापप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणज यज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय कोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सगुं साधयन्तु नः इदं वदन्ति कृतभक्तापदाकुस्सहस्रभूषं यजमानेऽञ्जतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्ञभागे प्रजापतिकृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राकृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाकृष्णनिर्वभामि अग्नये कृष्णनिर्वभामि सोमाकृष्णनिर्वभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापतिकृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राकृष्णनिर्वभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनिर्वभामि रुद्रेभ्यो दृष्टनिर्वभामि अपवपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनिर्वभामि बृहस्पतये दृष्टनिर्वभामि मित्राय दृष्टनिर्वभामि वरुणाय दृष्टनिर्वभामि आदित्येभ्यो दृष्टनिर्वभामि अस्भ्यां दृष्टनिर्वभामि पूष्णे दृष्टनिर्वभामि कक्षाय दृष्टनिर्वभामि कक्षदेवता सोमाय दृष्टनिर्वभामि औपासने यज्ञाय दृष्टनिर्वभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टनिर्वभामि सर्वदेवेभ्यो दृष्टनिर्वभामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योतिरसि समितिः स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रतिष्ठा अरातयः चित्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजविदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णाभासमितो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरुभिः
ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగాచ శతంచ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రగితం చ అర్పతం చ నియర్పతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే అగ్నిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవేతః ప్రసుమా షష్ఠిశతసహస్రాన్యగితమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్తస్వజేద్దవృత్తగిరాస్మాన్ ప్రతిగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయస్మాః వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వ స్వాహా హరితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవతవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్నుమాఘారాంతే స్వరమంత్ర అక్షక్రియా దోష ప్రాగశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసుభా ఓం అతో దేవా అవంతనోయతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధా నదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुणादर्ग स्वाहा तद्विप्रासोऽपि पन्यमोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्व स्वाहा అదితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదప్రాసామీః గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి సుద్దులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని విద్యుత్కోటిదివాకరాపమనిశం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరావసుమతి సంశోభి పార్శ్వత్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సుభక్ష విలసత్ శ్రీవత్సచిహ్నం భజే స్వచ్చక్రశంఖం కటి వరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబ సూత్రోత్పల మాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదు వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం పూర్తభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంతి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాల్లోకాచలపలయితే లవణేక్షుసురాసర్పితధిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషహారీణామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుదామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్తయేషురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశైర్వర్షసహస్రావధాని ఏకైకదినాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనో మునీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రుక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రయారుషీయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రయారుషీయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో కృత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నుమాన్ అవృవవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అజో నిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రకారుషీయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బుహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం తిలకిస్తూ చక్కగా శ్రీవారి కళ్యాణోత్సవంలో ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించాము. అగ్నిదేవుడు దేవతలందరిలోకెల్లా పిన్నవాడు కాబట్టి, మహావిష్ణువు అందరికంటే కూడా గొప్పవాడు కాబట్టి ఈ ఇద్దరి మధ్య వ్యవహారాలన్నీ నడుస్తున్నాయనేటటువంటి ఒక ఆంతర్యాన్ని మనం గమనించాలి. అనగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అనోరణీయాన్ మహతో మహీయాన్ అనేటటువంటి శబ్దాన్ని ఒక్కసారి మనం అన్వయించుకుంటే, అనోరణీయాన్ మహతో మహీయాన్ అణువులలో చిన్నదైనటువంటి రూపాన్ని నేనేని చెబుతూ, మహత్తులలో అన్నిటికంటే గొప్పవాని నేనేని చెబుతూ ఈ తత్వాన్ని మనకు వివరిస్తూ ఉన్నది. ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అగ్నిదేవుడు చిన్నవాడు కదా, పరమాత్మ మహావిష్ణువు అందరికంటే గొప్పవాడు కదా, ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి దేవీ దేవతలందరి యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఆహ్వానించుకున్నట్లే, మనం దర్శించినట్లే, ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే చక్కగా ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ప్రవర విన్నాం. ప్రవర అంటే స్వామివారి యొక్క వంశమూలాన్ని, అంటే స్వామివారే కదా అన్నింటికీ మూలం అయినప్పటికీ స్వామివారికి వంశమూలం ఏంటి అని అనుకోవచ్చు మనం. కానీ స్వామి అన్నింటికీ మూలం అయినప్పటికీ కూడా అన్ని అవతారాలు ఏకకాలంలో ధరించినటువంటి వాడై, అన్ని రూపాలలో ఏకకాలంలో ఉన్నటువంటి వాడై, అన్ని వ్యవస్థలను ఏకకాలంలో నడిపించగలిగినటువంటి వాడై, అన్ని సంకల్పాలను ఒకేసారి కుమ్మరించగలిగి వాటిని శాసించగలిగేటటువంటి వాడైనటువంటి మహాత్ముడు కాబట్టి ఇక్కడ ప్రవర అంటే మళ్ళీ ఆ మూలం కూడా పరమాత్మయే కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకట విభుడే. అలాంటి మలయప్ప స్వామి ధ్రువభేర అని పిలువబడుతూ ఉన్నటువంటి మూల స్వరూపం, మూల విరాట్టుకు చిహ్నంగా ప్రతిరూపంగా మలయప్ప స్వామి వారిగా కీర్తించబడుతూ అనేక కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. మరి ఇరుదేవేరులు కూడా ఉభయ నాంచారులు అంటారు. అలాంటి ఉభయ నాంచారులైనటువంటి పరమాత్మ యొక్క పట్టపురాణులు, పరమాత్మకు అర్ధాంగినులైనటువంటి వారిరువురు కూడా చక్కగా ఈ కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అదిగదిగో
అది మేను కాదు మెరుపుల మాను, నిరంతరము నీలి కాంతులీను. అది హృదయము కాదది చంద్రోదయము. మేను కాదది మెరుపుల మాను, కరములు కావవి కని కరములు, భుజములు కావవి నిఖిల భువనములు, హృదయము కాదది చంద్రోదయము. అలాంటి శృంగార లావణ్య కోమల తత్వాన్ని కలిగినటువంటి ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు చక్కగా నేటి కళ్యాణ మహోత్సవంలో ఈ విధంగా మనందరికీ కూడా జీవులందరినీ కూడా ఆకర్షించేటటువంటి వాడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ మలయప్ప స్వామి. అదిగో రాజగోపురాన్ని మనం దర్శించినట్లయితే ఆకాశంలో ఎంతో దివ్యమైనటువంటి మేఘమండల సదృశమంతా కూడా ఎంత అలంకరణగా గోచరిస్తున్నదో తిరుక్షేత్రాన. చక్కగా భూలోక వైకుంఠంగా కీర్తించబడుతూ ఉన్నటువంటి ఆ స్థావరమే స్థావరం. అందుకే అంటున్నారు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా వెంకటాద్రి సమానంతో కూడినటువంటి వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం కానీ, వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు కానీ నభూతో నభవిష్యతి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అసలు ఈ భూమండలానికి అంతటికి కూడా ఆదరణ కలిగినటువంటి ఆదరణ ఇచ్చేటటువంటి వాడెవరు అంటే పరమాత్మ శ్రీ వెంకట విభుడే. కనుక తిరుపతి క్షేత్రానికి ఎందుకింత ఆధ్యాత్మిక రాజధాని అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే పరమాత్మ సాక్షాత్తు తిరుక్షేత్రంలో, అంటే ఈ కలియుగంలో మాత్రమేనా అంటే కాదు, అన్ని యుగాలలో కూడా వెంకటాచలం ప్రస్తావన ఉన్నది. కాబట్టి పరమాత్మ కలియుగ వెంకట నాయకుడై, వెంకటేశ్వరుడై, భూలోక వైకుంఠ స్వరూపుడై, వైకుంఠనాథుడై, లక్ష్మీ మనోనాథుడై, పద్మావతి మనోనాథుడై నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ అదిగో మాంగళ్య ధారణ అనేటటువంటి విశేషాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా మాంగళ్య ధారణ అనేటటువంటి పవిత్రమైనటువంటి కార్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత. అథః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా
చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము ప్రధాన హోమం కరిష్యే ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోऽस्य ప్రజామత్యనమృత్యభాషాత్ తతయుగం రాజావృణో మన్యదాం యథైక స్త్రీ పౌత్రం గన్నరోధాత్ స్వాహా యం మే వృణశ్రుతి హవమత్యాచ వృణయ రామవస్సురాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే యజమానో హవిర్భిః అహే నమానో వరుణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేనో మయా సతీష్ఠాః యజిష్టో వह्नितमस्सोषडानो विश्वान् द्वेषाकं सिप्रमध्यस्मत्स्वाहा सत्पन्नो अग्ने वमो भवति नेतिष्ठो अस्यापुषतो व्यष्ट अवयक्ष्मणो वर्णकं रणानो वेहमृदेकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसाहितः अयासरहव्यमोहिजेयानो देहि भेषटक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्वमक्तस्थाः अनुमतेन्वमक्तस्थाः सरस्वतेन्वमक्तस्थाः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने तच्चक्षुर्देवहितं पुरस्ताश्चुक्रमुद्यरते ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्वमक्तस्थाः अनुमतेन्वमक्तस्थाः सरस्वतेन्वमक्तस्थाः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा नदधेवरं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोवा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञस्य घा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरजः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपन्यमोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्रमं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्वमक्तस्थाः अनुमतेन्वमक्तस्थाः सरस्वतेन्वमक्तस्थाः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा यदस्य कर्मणोऽतिरेर्षं यद्वान्योनमिहाकरम् अग्निस्वष्टिकृत्वान् सर्वकृष्टिकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा
ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహ అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహ యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరః ఆర్జాతవేదా వితర్షణి స్వాహ పునరగ్నిచక్షుర్దాతరింద్రో బృహత్మనిః పునర్మే అశ్వాయవం చక్షురాదత్తమక్షో స్వాహ येधोऽस्येधिषीमहि स्वाहा सवितस्य तेजोषि तेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्मा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा युञ्जते सप्तयोनिरापणत्वा कृतेन स्वाहा ततधान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा भुक्तं वेद भुक्तं जौर्भुक्तं पृथ्वी भुक्तं वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निजैनं वेद जैनं जौर्जैनं पृथ्वी जैनं वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बर्हिरभिषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतृप्यतृप्यता महाप्रपितामहास्याक्षीयमस्तु तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः अनुपदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसवितः प्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरिशिष्टाकक्वरेष्टोग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजीक्वरदमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छति ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपस्य त्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाजुषम् आपोहिष्टामयो भवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे यो शिवतमोरसस्तस्य भार्गते हनः उषतीरव मातरः तस्मा अरङ्गमावभोजस्य क्षया जजन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मय मेधामय प्रजामय यज्ञस्तेजो दधातमय मेधामय प्रजामय इन्द्रयन्द्रयन्द्रधातमय मेधामय प्रजामय सूर्यो भ्राजो दधातो मन्त्रहीनं क्रियाहीनं भक्तहीनं वदासनाय कृन्दमया देव परिपूर्णतस्तुने प्रायश्चित्तानि यशेषानुहम कर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रपाद्रघ्याजमणीं समर्पयामि यथासुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुखं यदा स्थानं प्रवेशयामि सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. సమస్తాన్ని కూడా వసించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అందుకే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి దివ్యమైన నామాన్ని మనం పరిశీలించినట్లయితే సమస్తాన్ని ఏకకాలంలో వసించినటువంటి వాడు, సమస్త జీవులలో వసించి ఉన్నటువంటి వాడు అని అర్థం. కాబట్టి సమస్త జీవులలో వసించి ఉన్నటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ దివ్యమైనటువంటి తలమానికమైనటువంటి కైంకర్యాలలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ వైఖాన సాగమోక్త రీతిగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా వారణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అనేక అలజడులు ఉన్నప్పటికీ కూడా మనసు స్థిమితంగా ఉండాలి అనేటటువంటి నిష్టను మనం గమనించాలి. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని, అంతకు మునుపు లాజహోమాన్ని దర్శించాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి విశేషాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కళ్యాణమాలా పరివర్తనం, స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇరుదేవేరులకు సమర్పిస్తూ ఉన్నారు. సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా చక్కగా స్వామివారు ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి కళ్యాణమాలను తీసి ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో సందడి చేసేటటువంటి ఒక కైంకర్యం ఇది. అందరికీ కనువిందు కలిగించేటటువంటి ఒక అద్భుతం ఇది. అలాంటి అద్భుతాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి పేరుతో దివ్యమైనటువంటి ఈ విశేషాన్ని. అంతేగాక ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు కళ్యాణమాలను. అమ్మవారు కూడా కంఠసీమకు అలంకరింపజేసుకొని ఇప్పుడు మళ్ళీ అయ్యవారికి సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారి చేతుల మీదుగా సమర్పిస్తూ ఉన్నారు. అలాంటి విశేషాన్ని, దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ విశేషాన్ని మనం దర్శిస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఇరుదేవేరులను కూడా స్వామివారి చెంతకు చేరుస్తారు. అదిగో భక్తాదుల యొక్క ఉత్సాహం, ముఖార విందాలన్నీ కూడా వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి తిరునామంతో వెలుగొందుతూ అందరి యొక్క భావన ఏక భావనగా మారి స్వామివారి కైంకర్యంలో ఒక విశేషంగా మారి అందరి యొక్క ఉత్సాహాన్ని చూడండి ఒక్కసారి. కళ్యాణంలో విశేషాన్ని మనం దర్శిస్తూ ఉంటే అందరి మనసులు కల్మషరహితమై స్వామివారి కైంకర్యంలో పాలు పంచుకోవడం విశేషంగా మనం చూస్తూ ఉన్నాం. స్వామి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని కలిగించు అనేటటువంటి ఆతృతతో భక్తాదులందరూ కూడా స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అక్షతారోపణ అంటే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యులు వారి సంకీర్తనను వింటూ దివ్యమైనటువంటి ఈ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి